నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరించిన హమాస్. గాజాపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్కి సూచించిన ట్రంప్. యువతలో విద్యా నైపుణ్యాభివృద్ధి పథకాలకు నేడు ప్రధాని శ్రీకారం. పీఎం సేతు కింద 60,000 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం. జాబ్ క్యాలెండర్ అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ. ఉద్యోగాల భర్తీపై వివిధ విభాగాల నుంచి వివరాలు సేకరణ. స్థానిక సంస్థల ఎన్నికలకి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ. ఒక్కో స్థానానికి 5 పేర్లు పంపుతున్న పలువురు ఎమ్మెల్యేలు. నేటి నుంచి 2 రోజుల పాటు బీహార్లో సీఈసీ పర్యటన. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయిలో పరిశీలన. శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటన విడుదల చేయడంతో గాజా పట్టీపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తనకు అనిపిస్తోందని తెలిపారు. ఈ సూచనలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రతిపాదించిన శాంతి సూత్రాల్లో మొదటి దశను అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అంతకుముందు తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకారం తెలియకపోతే హమాస్కు నరకం చూపిస్తానని ట్రంప్ హెచ్చరించారు. గాజాలో యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపు తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ సమ్మతి తెలపకపోతే నరకమెలా ఉంటుందో చూపిస్తానని తొలుత ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 25,000 మంది హమాస్ సైనికులు హతమయ్యారని, మిగిలిన వారిని కూడా వెంటాడతామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలన్నీ తమ వెంట ఉన్నాయన్న ట్రంప్ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ సంతకం చేయనుందని తెలిపారు. 3,000 సంవత్సరాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొననుందని, బందీలందరినీ ఇజ్రాయెల్కు అప్పగించాలని హమాస్కు సూచించారు. ఆయుధాల్ని హమాస్ త్యజించాలని రాసుకొచ్చారు. ఇదే హమాస్కు చివరి అవకాశమని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాల్ని అంగీకరిస్తున్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటన విడుదల చేసింది. బందీల విడుదల సహా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధమని అందులో పేర్కొంది. అయితే కొన్ని కీలక అంశాలపై మరిన్ని చర్చలు అవసరమని తెలిపింది. గాజా భవిష్యత్తు సహా పాలస్తీనియన్ల హక్కులపై సమగ్రంగా చర్చలు జరగాలని కోరింది. కీలక ప్రతిపాదన అయిన నిరాయుధీకరణ గురించి హమాస్ తన ప్రకటనలో పేర్కొనలేదు. శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలకు హమాస్ అంగీకారం తెలపడంతో గాజా పట్టీపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తనకనిపిస్తోందని ట్రూత్ లో పోస్ట్ చేశారు. గాజా పట్టీపై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపితే బందీల్ని సురక్షితంగా తిరిగి తెచ్చుకోవచ్చని రాసుకొచ్చారు. శాంతి ఒప్పందానికి సంబంధించి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు. కాగా హమాస్ వద్ద ప్రస్తుతం 48 మంది బందీలు ఉండగా వారిలో దాదాపు 20 మంది సజీవంగా ఉంటారని అంచనా. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రకటించారు. వాటిని అరబ్ సహా కొన్ని ముస్లిం దేశాలు స్వాగతించాయి. ఇజ్రాయెల్ దాడులతో నరకయాతన అనుభవిస్తున్న గాజా ప్రజలకు మద్దతుగా ఇటలీలోని 100 నగరాల్లో ప్రజలు సాధారణ సమ్మె నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో 20 లక్షల మందికి పైగా పాల్గొన్నట్టు ఇటలీకి చెందిన అతిపెద్ద కార్మిక సంఘం వెల్లడించింది. ఒక్క రోమ్ నగరంలోనే 3 లక్షల మంది పాల్గొన్నారు. పలు చోట్ల నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాజావాసులకు సాయం చేరవేసేందుకు బయలుదేరిన గ్లోబల్ సుమూద్ ఫ్లోటిల్లా అనే నౌకల సముదాయాన్ని ఇజ్రాయెల్ బలగాలు నిలిపివేసినందుకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ సమ్మెను ఇటలీ ప్రధాని జార్జియో మెలోని వ్యతిరేకించారు. దేశంలో యువతకు సంబంధించిన పలు పథకాలకు ప్రధాని మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. విద్యా నైపుణ్యాభివృద్ధి, యాంటర్ప్రీనియర్షిప్ కి సంబంధించి 62,000 కోట్లకు పైగా విలువైన పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించనుండగా దేశంలో 1000 ప్రభుత్వ ఐటీఐల్లో
ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ వంటి వసతులు కల్పించనున్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులు బయటకు వచ్చేలా ఐటీఐలలో కొత్తగా ఏర్పాటు చేసే ఈ క్లస్టర్లను పారిశ్రామిక సంస్థలు నిర్వహించనున్నాయి. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఈ స్కిల్ ల్యాబ్లలో ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. బీహార్లో విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన, 4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. గ్రూప్ 3 తుది నియామకాలు మినహా తొలి గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు వెలువడడంతో మిగతా విభాగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. టీజీపీఎస్సీ, గురుకుల, పోలీస్ నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలన ప్రక్రియను ప్రారంభించాయి. ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం 60,000కు పైగా నియామకాలు పూర్తి చేసింది. ఉద్యోగ ప్రకటనలకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావటం, పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు గుర్తిస్తున్నాయి. ఉద్యోగ క్యాలెండర్ను రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు, ఉద్యోగుల సర్దుబాటు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలిస్తోంది. అందులో పోలీసు, వైద్య, విద్యుత్, టీజీపీఎస్సీ నియామకాలు ఉన్నాయి. కొందరు 1 కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం, వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. వీటితో పాటు కొత్తగా గుర్తించిన పోస్టులకు కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు 4,000కు పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక్క గురుకుల నియామక బోర్డు పరిధిలోనే దాదాపు 2,000 వరకు ఉంటాయని అంచనా. గ్రూప్ 4లోనూ కొన్ని ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2లో కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయి. కాగా గ్రూప్ 3 నియామకాలకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళుతోంది. గ్రూప్ 1, 2 నియామకాలన్నీ పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 పరిశీలన చేయనుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 300 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాల్ని గుర్తించగా 20,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీసు, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలనా ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10,000 వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. ఇప్పటికే ఆర్టీసీలో 1,743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టులు కలిపి దాదాపు 2,300 ఖాళీలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అధిక పోస్టులు పోలీసు విభాగంలో ఉన్నట్లు తెలిసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సివిల్ విభాగంలో అత్యధికంగా 8,442 పోస్టులు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో నెగ్గాలని, ఇప్పటి నుంచే సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలకు సూచించారు. గెలిచే సత్తా ఉన్న వారి పేర్లనే ఎంపిక చేయాలని నిర్దేశించారు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని, లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై సమీక్షించారు. పోటీ తీవ్రంగా ఉన్నందున చాలా జెడ్పీటీసీ స్థానాలకు ఇంకా పేర్లు ఖరారు చేయలేదని మంత్రులకు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. జెడ్పీటీసీ స్థానాలకు టికెట్ల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి 3 అభ్యర్థుల పేర్లను మాత్రమే పంపాలని పీసీసీ సూచించింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు కొన్ని స్థానాలకు 5 నుంచి 6 పేర్లను తమ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఇస్తున్నారు. ఉదాహరణకు ఉత్తర తెలంగాణలోని ఓ జెడ్పీటీసీ స్థానానికి ఏకంగా 10 మంది పేర్లను ఎమ్మెల్యేకు మండల కాంగ్రెస్ కమిటీ పంపింది.
3 మాత్రమే ఇవ్వాలని ఎమ్మెల్యే తిప్పిపంపగా తగ్గించలేమన్నారు. చివరికి 5కు అయినా కుదించాలని ఎమ్మెల్యే అడగ్గా మండల కమిటీ ఏం తేల్చలేదు. తీవ్ర పోటీ ఉన్న జెడ్పీటీసీ స్థానాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. చాలా చోట్ల ఎమ్మెల్యేలు 3కు బదులు 5 పేర్లను పంపుతున్నట్లు సమాచారం. దీంతో ఎంపిక ప్రక్రియ కత్తి మీద సాములా మారిందని సీనియర్ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని లీడ్ క్యాప్ భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లీడ్ క్యాప్ భూములు ఆస్తులు పరిరక్షించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం అందించారు. లీడ్ క్యాప్ అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, లీడ్ క్యాప్ లేదర్ వర్క్ మీద సమగ్రమైన అవగాహన కలిగిన అధికారిని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించాలని కోరారు. తమ డిమాండ్లపై శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారన్న మందకృష్ణ మాదిగ తమ పరిధిలోని అంశాలను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడ్ క్యాప్ భూములను పరిరక్షించేందుకు ఆ భూముల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మిస్తామని, భూములు కబ్జాకు గురికాకుండా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లు మందకృష్ణ చెప్పారు. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఒక విఫలమైన రాజకీయ విశ్లేషకుడని, రాజకీయ నాయకుడని ఆరోపించారు. భారతదేశంలో తనకంటే తెలివైన వ్యక్తి ఎవరూ లేరని, తానే గొప్పోడినని ఊహించుకుంటున్నాడని విమర్శించారు. బీహార్లో జనసూరజ్ పార్టీని ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిషోర్ ప్రజలు ఆయన్ను ఒక నాయకుడిగా గుర్తించే పరిస్థితి లేకపోవడంతోనే బీహార్లో సెంటిమెంట్ను రాజేసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అక్కడ ప్రజలు ఆయనను ఒక నాయకునిగా చూసే పరిస్థితి లేనప్పుడు ఆ ప్రజల దృష్టిని ఆయన సైడ్ మళ్లించడానికి బీహార్ సెంటిమెంట్ ను వాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు. కేవలం రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొని బీహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గారు వారి డిఎన్ఏ ఏదో తక్కువ అంచనా వేసి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తూ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కొన్ని వేదికల మీద ఆయన మాట్లాడుతూ వస్తుంది. ఇది కేవలం ఆయన పార్టీ మనుగడ కోసం, బీహార్ ఎన్నికల కోసమే చేస్తుండు తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఆల్రెడీ ఒక ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్టు, ఇప్పుడు ఫెయిల్డ్ పొలిటీషియన్ కూడా. సింగరేణి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో ప్లాంట్ కి బొగ్గు సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్ నుంచి ఏటా 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు తమిళనాడు జెన్కోతో సింగరేణి మరో 10 రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు తమిళనాడు జెన్కో ఎండీ గోవిందరావు, సింగరేణి సీఎండీ బలరాంలు కలిసి చర్చలు జరిపారు. తమిళనాడులోని తూతుకుడి జిల్లా ఉడింగిడి వద్ద ఉన్న 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు G11 గ్రేడ్ బొగ్గును నైని నుంచి సరఫరా చేయాలని గోవిందరావు కోరారు. నైని బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైనందున రైలు జలమార్గంలో సరఫరాకి సిద్ధంగా ఉన్నట్లు బలరాం తెలిపారు. బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేయాలని నైని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సింగరేణి ద్వారా తమిళనాడులోని నార్త్ చెన్నై విద్యుత్ ప్లాంట్కు ఏటా 1.75 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త న్యాయ చట్టాల ద్వారా రాబోయే కాలంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. ప్రజలను శిక్షించేందుకు బ్రిటిష్ వారు తెచ్చిన వలసవాద చట్టాలకు మోదీ ముగింపు పలకారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. अंग्रेजों को भारत के नागरिकों को दंड देना था, इसलिए वो दंड संहिता लेके आए। लेकिन नरेंद्र मोदी जी को भारत के नागरिकों को न्याय देना है, इसलिए भारतीय न्याय संहिता लेके आए। ये फर्क आपको समझना पड़ेगा। ये बड़ा काम था, छोटा काम नहीं था। 1 जुलाई 2024 से न्यू क्रिमिनल जस्टिस सिस्टम में ये मेजर चेंज है। आप इसको अभी इतना महसूस नहीं करोगे, लेकिन 2-3 साल के बाद बहुत महसूस करोगे। आपको ఈజ్ ఆఫ్ లివింగ్ కా పార్ట్ है ये। గత 10-11 సంవత్సరాలుగా ఈ యొక్క అనేక రకాల మార్పులు చట్టాలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక చట్టాలను వరుసగా ఒక్కొక్క మినిస్ట్రీ మార్చుకుంటూ వస్తాం. ఇప్పటికీ చాలా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలే అమలు జరుగుతా ఉన్నాయి. వాటిని సమూలంగా మార్పు చేసి
వర్తమాన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా వర్తమాన ప్రజల ఆలోచనకు అనుకూలంగా చట్టాలు తేవాలనేదే ఈరోజు మోడీ గారి ఆలోచన. దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ సీజన్లో కేవలం 10 రోజుల్లో ఆర్టీసీకి 110 కోట్ల ఆదాయం సమకూరింది. బతుకమ్మ, దసరా పండుగలకి ఆర్టీసీకి 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించగా ఈ నెల 2 వరకు 5,300 బస్సులను మాత్రమే తిప్పినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 1000 తక్కువగా ఉందన్న యాజమాన్యం అదేవిధంగా 4 కోట్లు ఆదాయం తగ్గినట్టు అంచనా వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులను నడిపినట్టు పేర్కొంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 5, 6 తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కాలంలో 10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో 6,635 కోట్లు, ప్రయాణికుల విభాగం నుంచి 2,991 కోట్ల ఆదాయం గడించినట్లు వివరించింది. 2024-25 ఆర్థిక ఏడాది మొదటి 6 నెలలతో పోలిస్తే ఆదాయం 1.7% పెరిగిందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సరుకు రవాణాలో 6% పెరుగుదల నమోదైందని వివరించింది. సిబ్బంది కృషి, అన్ని విభాగాల సమన్వయం వల్లే రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. పాలన సౌలభ్యం పేరిట చేపట్టిన విలీన ప్రక్రియ ఆ గ్రామాల పాలిట శాపంగా మారింది. నగరపాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయనుకున్న జనానికి నిరాశ తప్పడం లేదు. పంచాయతీల్లో సులువుగా పరిష్కారం అయ్యే సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తీరట్లేదని స్థానికులు వాపోతున్నారు. అభివృద్ధి పేరిట కొన్ని గ్రామాలను నిజామాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేశారు. అక్కడ అభివృద్ధి జరగకపోగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏళ్లు గడిచినా సరైన రహదారులు, మురుగు కాల్వలు ఏర్పాటు కావటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులన్నీ గుంతలమయం అయినా పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు. పంచాయతీల నుంచి కార్పొరేషన్లో కలిస్తే అభివృద్ధి జరుగుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. విలీన గ్రామాలలో సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు 10 గ్రామ పంచాయతీలని నిజామాబాద్ పురపాలికలో విలీనం చేశారు. అందులో కాలూరు, ఖానాపూర్, మాణిక్ బండర్, సారంగపూర్, గుపన్పల్లి, బోర్గం, ముబారక్ నగర్, మాధవనగర్ గ్రామాలున్నాయి. విలీనంతో పల్లెల ప్రగతి పరుగులు పెడుతుందనుకున్నా ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదు. పురపాలికలో కలవకముందు గ్రామ పంచాయతీలోని సమస్యలన్నీ సులువుగా పరిష్కారం అయ్యేవని స్థానికులు చెబుతున్నారు. ప్రాధాన్యం మేరకు నిధులు కేటాయించుకునేదని, ప్రస్తుతం తమగోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. అంతకుముందు 50 డివిజన్లుగా ఉన్నటువంటి నిజామాబాద్ నగర పాలక సంస్థను, కార్పొరేషన్ను 60 డివిజన్లకు పెంచుతూ చుట్టుపక్కల గ్రామాలు నిజామాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేసిన రోడ్డు వ్యవస్థ సరైనటువంటి పద్ధతుల్లో లేదు. అదే రకంగా కాలనీలకు సంబంధించి ఇవాళ చిన్నపాటి వర్షం పడ్డా కాలనీలు నీట మునిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నగరపాలక సంస్థ ట్యాక్సులు పెంచడం జరిగింది. ప్రజల దగ్గర విపరీతమైనటువంటి ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేసినటువంటి ట్యాక్సుల్లో డెవలప్ చేయాల్సినటువంటి డివిజన్లు ఏవైతున్నాయో డివిజన్లను డెవలప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో మా మున్సిపాలిటీ పడ్డది. ఏం డెవలప్ అనేది మాకు ఎటువంటి డెవలప్ లేదు. బాగా ఇబ్బంది అయితే వర్షం పడ్డదనుకో చాలా ఇబ్బంది. పోవడానికి కూడా బుర్జానే, అసలు నడడానికి కూడా ఇబ్బంది. సైకిల్ మీద పోయినా, బండి మీద పోయినా స్కిడ్ అయి పడతారేమో అని చాలా ప్రాబ్లం ఉంది. అదొకటి క్లియర్ చేస్తే మాకు ఓకే. కార్పొరేషన్ లా పేరుకే ఉంది కానీ డివిజన్ నెంబర్ 1 కానీ ఫండ్స్ మాత్రం కార్పొరేషన్ ఏం కూడా వస్తలేవు. కార్పొరేషన్ లెవెల్లో డెవలప్ చేయాలి. సంబంధిత అధికారులు పట్టించుకొని దీన్ని చర్యగా తీసుకొని చేయాలి. 15 ఏళ్ల నుంచి గిదే రోడ్డు గిదే లెక్క గింతే ఉంటుంది. ఈ వర్షాకాలం ఇంట్లో బోరినట్టే ఇక అంత ఈత కొట్టుకుంటా పోవుడు నీళ్లు అట్లా ఉంటుంది. ఆ మోర్ల పంట ఏమో దోమలు, ఇక దోమలు ఇట్లా ఇసురుకుంటా ఇంత దద్దులు, ఇగో ఇట్లా ఇంత దద్దులు వస్తాయి దోమలు కలిసి. జ్వరాలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఇవి మంచిగా చేస్తే బాగుంటది. ఎట్లా ఇవన్నీ చేయాలి కదా, మోలు తీయాలి, మోలు వేయాలి, ఇంత గడ్డి మందు కొట్టాలి. గడ్డి గట్ల ఉంటది చూడు, మీకు కనబడుతుంది కదా. నల్లలు లేవు మాకు, నీళ్ళకి ఎంత అవస్థ అవుతుంది. మొత్తం మా ఇండ్ల ముంగట మొత్తం గడ్డి, చెత్త చెదారం, పాములు తిరుగుతున్నాయి. అందులో నివసిస్తున్నాం మేము. ఇట్లా ఈడికి ఎత్తుకపోవాలి, హనుమాన్ల గుడి కడిగలు ఎత్తుకపోతే మాకు నీళ్లు చిన్నప్పుడు ఓట్లు వేయించుకుంటారు.
ఇప్పుడు ఒక్కరు కూడా ఒక మా గల్లి ఆకిట్లో అడుగు పెట్టిన వాళ్ళు లేడు, ఆకిట్లోకి వచ్చి చూసిన వాళ్ళు లేడు. మాకు పేరుని కళ్ళు పెట్టుకొని ఇట్లా బతుకుతున్నామాట. ఎటు నుంచి ఏ ఫామ్ వస్తుందో తెలియదు, ఎటు నుంచి ఏ తేలు వస్తుందో తెలియదు. మాకు ఏముంది ఏం చేయలేదు, ఏది గవర్నమెంట్ లేదు కూడా మాకు అసలు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినాం. రోడ్ అయితే ఇదే పరిస్థితి ఉంది, మంచి అయితే లేవు రోడ్లు అయితే. ఇంటికైతే మొత్తం ఇల్లు వంపులు అయిపోయింది, అంతా నీళ్ళే వస్తాయి. ఏం చేయాలి? మా మోర్లకు ఇప్పుడు గడ కట్టిరు సగం ఆపేసిరు. ఏం చేస్తాం? ఇక అదే ఉన్నది. చెత్త వాళ్ళు వస్తున్నారు. వర్షాకాలం అయితే ఇక చెప్పలేము, నడవనికే రాదు. మొత్తం ఇంటి గట్టిన నీళ్ళు ఆగుతాయి మాకు. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి విలీన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మెదక్ జిల్లా వాడిలో రోడ్డు విషయంలో పక్కింటి వారితో జరుగుతున్న ఘర్షణలతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఇంటికి వెళ్లేందుకు ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుభాష్ రెడ్డి ఆరోపించాడు. దారి కోసం 5 ఏళ్లుగా పోరాడినా గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ పెట్టినా ఫలితం లేదని బాధితుడు వాపోయాడు. ప్రజావాణి జిల్లా పోలీస్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి వెళ్లే రహదారిని మూసివేయడంతో రాకపోకలకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. నేను చనిపోయాక శవయాత్రను మూసివేసిన దారి గుండా తీసుకెళ్లాలని బాధితుడు రికార్డు చేసిన ఆడియోలో పేర్కొన్నాడు. ఆత్మహత్యకు యత్నించిన బాధితుడు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నారాయణపేట జిల్లా సత్యారంలో మనస్పర్ధాల కారణంగా భార్యను భర్త అతి కీలకంగా చంపాడు. 10 ఏళ్ల క్రితం సత్యారం గ్రామానికి చెందిన వినోదకి దూరపు బంధువైన కృష్ణారెడ్డితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా మనస్పర్ధాలు రావడంతో 8 ఏళ్ల కుమారుడితో కలిసి పుట్టింటి వద్దే ఉంటుంది. కృష్ణారెడ్డి భార్యతో విడిపోయి హైదరాబాద్లో జీవనం సాగిస్తూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన కృష్ణారెడ్డి పొలం వద్ద కుటుంబ సభ్యులతో పనిచేస్తున్న వినోదను కలిసేందుకు వెళ్లాడు. భార్యతో కలిసి వస్తానని మాయమాటలు చెప్పి కుటుంబ సభ్యులను పంపించాడు. పొలం నుంచి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో చంపి పారిపోయాడు. వినోద కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సందుల నేటి నుంచి 2 రోజుల పాటు బీహార్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను వారు పరిశీలించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలనా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతోనూ సమావేశం కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన పూర్తయ్యాక బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. నవంబర్ 22తో బీహార్ అసెంబ్లీ గడువు ముగియనుంది. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం 2 కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్గేట్ల వద్ద సాధారణ రుసుముకు 2 మొత్తం చెల్లించాలన్న నిబంధనను సడలించింది. ఈ రకం వాహనదారులు నగదు రూపంలో అయితే ఇప్పటి మాదిరిగానే 2 రెట్లు రుసుము చెల్లించాలన్న కేంద్రం యూపీఐ ద్వారా 1.25 రెట్ల చెల్లిస్తే సరిపోయేలా నిబంధనను మార్చింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్ వద్ద వసూలు వ్యవస్థ వైఫల్యంతో తగిన మొత్తం కట్ కాకపోతే వాహనదారులు ఉచితంగా వెళ్లిపోవచ్చని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.